బాపట్ల నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రచార పర్వం ముగించుకొని గడిచినటువంటి 20 రోజులుగా ఏదైతే నామినేషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రచార పర్వం చాలా బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారు, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారి యొక్క ప్రచార పర్వం, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ దాదాపు 20 రోజులుగా అవిశ్రాంతంగా కార్యకర్తలను కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల యొక్క విజయం ఈ నియోజకవర్గాన్ని యొక్క ఉన్నటువంటి అవసరాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళేటువంటి దాంట్లో 100% సఫలీకృతం అయ్యామనేటువంటి అభిప్రాయంతో ఈ యొక్క ప్రచార పర్వంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పార్టీకి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కార్యకర్తలకు, నాయకులకు, అందరికీ కూడా. అదేవిధంగా ఇక్కడి నుంచి అసలైనటువంటి ఘట్టం ప్రారంభమవుతా ఉంది. 13వ తారీఖు ఉదయం 7 గంటల నుంచి జరగబోయేటువంటి పోలింగ్ ఏదైతే ఉందో దానిలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ పోలింగ్ పూర్తయ్యే చివరి నిమిషం వరకు కూడా పోలింగ్ బాక్స్లో ఇంకా అయిపోయింది, ఇది మనకు ఇంకా పోలింగ్ లేదు అని క్లోజ్ చేసే వరకు కూడా ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి ఇదే టెంపోని చివరి దాకా తీసుకెళ్లాలనేటువంటిది కార్యకర్తలందరికీ, నాయకులకి విజ్ఞప్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిన్న జరిగినటువంటి కార్యక్రమం ముగింపుగా బాపట్ల పట్టణంలో ఒక పెద్ద ర్యాలీ తీసుకొని భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా ప్రజల్లో, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అనేకంగా వాళ్ళు ఆలోచించిన విధానం, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడం కోసం ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి చేసేటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రజలు చాలా సహృద్భావ వాతావరణంలో స్వీకరించారు. ఆ స్వీకరించే సందర్భంలో మేము మాట్లాడినటువంటి మాటలు కానీ, మేము రాత్రి కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి ఇవాళ ఉదయం వరకు ఇప్పటి వరకు ప్రజల నుంచి మాకు వచ్చినటువంటి స్పందన కానీ, మనం చెప్పినటువంటి మాటల మీద ప్రజల్లో ఉన్నటువంటి విశ్వసనీయత కానీ చాలా బ్రహ్మాండంగా మాకు పాజిటివ్గా కనిపిస్తుంది. ఇదే ఉత్సాహం, ఇదే పోలింగ్ పూర్తయ్యారు, ఎక్కువ శాతం పోలింగ్ జరగాలి, అప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించగలుగుతాం. ప్రధానంగా బాపట్ల పట్టణంలో గతంలో జరిగినటువంటి ఎన్నికలు 14, 19 ఎన్నికలు చూసుకుంటే పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. కానీ ఈ బాపట్ల పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి కోరుతా ఉన్నాం, ఎక్కువ మంది పోలింగ్ వేయడానికి ముందుకు వెళ్ళి మనకు జరిగినటువంటి అన్యాయాన్ని, మనకు జరిగినటువంటి బాధల్ని మనం ఓటు ద్వారా మాత్రమే చెప్పగలుగుతాం. ప్రతి పౌరుడు ఏ విధంగా బాధపడ్డాడో, ఏ విధంగా ఇబ్బంది పడ్డాడో, ఆ ఇబ్బందిని 13వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో మనం వేసే ఓటు ద్వారా ఆ కసిని, ఆ ప్రతీకారాన్ని మనం తీర్చుకునేటువంటి అవకాశం 13వ తారీఖు వచ్చింది. దయచేసి ఎక్కువ మంది పోలింగ్లో పాల్గొవాలని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్ గారిని 1వ నెంబరు, అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా నరేంద్ర వర్మ గారిని 4వ నెంబరు ఉన్నటువంటి దీంట్లో 4వ నెంబర్ నొక్కడం ద్వారా, 2 గుర్తులు సైకిల్ వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి, మన యొక్క హక్కుల్ని మనం కాపాడుకోవడానికి, ఈ బాపట్ల పౌరులుగా ప్రజాస్వామ్యయుతంగా మనకున్నటువంటి హక్కుల్ని, మనకున్నటువంటి అవకాశాలని, మనకున్న అధికారాలని మనం కాపాడుకోవడానికి కనీసం ఈ ఓటు ద్వారా మాత్రమే దాన్ని మనం కాపాడుకోగలిగే పరిస్థితి మనకి వాడు వచ్చింది. దానికి కారణం 5 సంవత్సరాలుగా మనం ఈ బాపట్ల నియోజకవర్గంలో అనుభవించినటువంటి నరకమైనటువంటి పరిస్థితి. దీనిలో నుంచి బయటికి రావాలి, ఈ దుర్మార్గుడిని ఇక్కడి నుంచి బయటికి పంపాలి, అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యంలో జరుగుతుంది. 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు చూశారు, ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, ఇంట్లో కట్టుకున్న ఇంటికి మెరక తోలుకోవాలంటే మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ కట్టుకున్న మెరకకి తోలించుకోవాలంటే వాడి బినామీ ద్వారానే మళ్ళీ మనం ఇసుక తోలించుకోవాలి, మన ఇంటి మనం పని చేయించుకోవాలంటే ఇసుక లేక, మనుషులు లేక
బేల్దారి మేస్త్రులు కానీ, కార్పెంటర్లకు కానీ, ఎలక్ట్రీషియన్లకు కానీ, భవన నిర్మాణ కార్మికులకి కనీసం పని లేకుండా ఇంత దుర్మార్గంగా చేయడం ద్వారా ఎంతమంది ప్రజలు జరిగేటువంటి పనుల మీద ఆధారపడేటువంటి కూలీలు జీవనోపాధి లేకుండా ఎంత ఇబ్బంది పడ్డారో మనం అందరం చూసాం. దయచేసి ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకోండి. భవిష్యత్తులో గ్యారంటీ ఇస్తాం, మీకు ఒకటే గ్యారంటీ ఇస్తాం, బాపట్లలో గతంలో ఎలా జరిగిందో మరలా ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగేదానికి మేము ఎవరు కూడా సహకరించాం. మరి ముఖ్యంగా నరేంద్ర గురించి చెప్పాలి, 2 విషయాలు చెప్పాలి. తను చేయగలిగిన పని చేస్తాడు, చేయలేకపోతే చేయలేనని చెప్పాడు. కానీ అబద్ధం చెప్పడం, మోసం చెప్పడం, ఒకరిని దోచుకోవాలనుకుని వాడు ఆస్తులు కాజేయాలనుకో. మనకు నిజాయితీ పరుడు కావాలా, అవినీతి పరుడు కావాలా మనమే నిర్ణయించుకోవాలి. మన ఆస్తులకి, మన హక్కులకి, మన స్వతంత్రానికి భంగం కలిగించే వ్యక్తి మనకు కావాలా, మన పట్ల నిజాయితీగా ఉండే వ్యక్తి కావాలా మనం ఆలోచన చేసుకోవాలి. ఇది చాలా క్రూషియల్ టైం. ఈ క్రూషియల్ టైంలో మిగతా అన్ని విషయాలు, ఇచ్చే పథకాలు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, ఆ పథకాలు ఇస్తున్నారు, ఈ పథకాలు ఇస్తున్నారు కాదు. అవి మనకిచ్చి మన దగ్గర నుంచి ఎంత కాజేస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించేయండి. ఆ ఆలోచన చేయడం ద్వారా ఓటు వేయండి, సైకిల్ గుర్తుకు ఓటు వేయండి. ఈ దుర్మార్గుని బాపట్ల నుంచి పంపించండి. వర్గంలో గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ పార్టీ చేసిన ఆందోళనకరమైన విషయాలు, కార్యకర్తలు చేసిన ఇబ్బందులు, అలాగే అక్రమాలు, గంజాయి విషయాలు, అహంకారపూరితమైన విషయాలు, అవినీతికి అడ్డాగా మారిన ఇంటి విషయాలు. ఎందుకంటే డైరెక్ట్గా సూట్ కేసులు రియాల్టర్స్ నుంచి డబ్బులు తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ప్రతి ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు ల్యాండ్ కన్వర్షన్ కోసం డబ్బులు తీసుకున్న విషయాలు. అలాగే శాండ్ 60 అడుగులు, 50 అడుగులు, 60 అడుగులు లోతు తవ్వి బినామీలను అడ్డం పెట్టుకుని అటు రైల్వే లైన్లకు కానీ, మెడికల్ కాలేజీలకు కానీ, బైపాస్ రోడ్లకు కానీ రూల్స్కి వ్యతిరేకంగా శాండ్ అమ్ముకుని కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించిన విషయాలు కానీ, జగనన్న కాలనీలో అవకతవకలు కానీ, అలాగే ఆఖరికి భవన్నారాయణ స్వామి గుడికి సంబంధించి లెక్కలు ఇంతవరకు చెప్పని విషయాలు కానీ, అలాగే సొంత పనుల కోసం ఉన్న గుళ్ళునే తీసేసి వాళ్ళ తండ్రి విగ్రహాలు పెట్టుకునే విషయంలో కానీ, ప్రశ్నిస్తే ఆందోళన, గట్టిగా మాట్లాడితే ఎదిరిస్తే పోలీస్ స్టేషన్లో కేసులు, ఇటువంటి విషయాల్లో కానీ, గంజాయి వైసీపీ వాళ్ళ చేత అమ్మించటంలో కానీ, అదేమని చెప్పినా కూడా లెక్కలేని తనం, అహంకారం, అది వైసీపీ పార్టీలో ఇంటర్నల్గా కూడా పెద్దలందరూ ఎమ్మెల్యే వల్ల ఇబ్బంది పడిన విషయంలో కానీ ఇలా చెప్పుకుంటా వెళ్తుంటే అవినీతి ఈజ్ ఈక్వల్ అనకొండ కోన రఘుపతి అని నేను తెలియజేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో చిన్నదానికి పెద్దదానికి ఎమ్మెల్యేకి చెప్పాలి, అధికారులు వాళ్ళ చెబితేనే చెయ్యాలి. ఇది నా రాజ్యం, నేనే నియంత లాగా ఈ 5 సంవత్సరాలు పరిపాలించిన ఈ సంగతులందరూ మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి ప్రజలను బయటికి తీసుకురావాలి, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి. రాష్ట్ర క్షేమం కోసం 3 పార్టీలు కలిసి ప్రజల కోసం, ప్రజల క్షేమం కోసం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేవలం రాష్ట్రం కోసం, ప్రజల జీవితాలు మెరుగుపడాలని, బాగుపడాలని, ఉద్యోగ అవకాశాలు పెరగాలని, ఉపాధి ఇంకా ఉండాలని బలమైన పార్టీ బీజేపీ
తెలుగుదేశం పార్టీ మన రాష్ట్రంలో నేను ఇప్పుడే ఎదుగుతున్నా సరే రాష్ట్రాన్ని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ కానీ ఒక ధర్మాన్ని రక్షించాలి, ఈ సైకో ఇంటికి పంపించాలి అని అందరూ కలిసికట్టుగా పోరాడుతున్న రోజులు మనం గత 5 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, గత 2 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. అలాగే మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా జైలుకి పంపించిన విషయంలో మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయటం విషయంలో ఇలా అన్ని తరుణాలు మీకు తెలుసు. కానీ బాపట్ల విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నరేంద్ర వర్మ అనే నేను ఓటు చెయ్యాలని, మీరందరూ సపోర్ట్ చేయాలని నేను అందరు అభ్యర్థులాగా అడిగా, స్నేహం చేశా, ఆరాధించా. ఎన్నో సేవా కార్యక్రమాలు కొన్ని సంవత్సరాల నుంచి చేశా. ఆ సేవా కార్యక్రమాల్ని ప్రజాసేవగా ప్రజలు ఓటేస్తే కానీ మారను. కాబట్టి రాజకీయాలు అంటే ప్రజాసేవని నమ్మి ఒక మంచి ఉద్దేశంతో ముందుకు రావటం. దానికి ఈరోజు అన్నం సతీష్ ఎమ్మెల్సీ గారు, అలాగే చీరాల గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఇలా ఎంతోమంది సపోర్ట్ చేయటమే కాకుండా మరెంతోమంది పెద్దలు తెర వెనక్కి కూడా ఈ సైకో ప్రభుత్వాన్ని పంపించాలి, కోన రఘుపతి బాపట్ల నుంచి తరిమి కొట్టాలి అని సహాయం చేస్తూ ఉన్నారు. డ్యూటీ వాళ్ళ చేసుకోవాలి, ఎవరి వ్యాపారం వాళ్ళ చేసుకోవాలి. అప్పుడే మన అందమైన లైఫ్ ఆహ్లాదకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇటువంటి పరిస్థితి రాజకీయాల ద్వారా, ప్రజా చైతన్యం ద్వారా తెలుగుదేశం పార్టీ కూటమి దిశగా మేము ముందుకెళ్తున్నాం. రఘుపతికి 13వ తారీఖుతో చెక్కు పెడుతున్నాం, 4వ తారీఖు నుంచి ఇంటికి పంపిస్తున్నాం. దీనికోసం మేమందరం కలిసి నడుం బిగించాం అని తెలియజేస్తూ ఓట్ ఫర్ వర్మ, ఓట్ ఫర్ సైకిల్ అంటూ తెలుగుదేశం పార్టీ కూటమిని ఆశీర్వదించాలని, రేపు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నిక దిశగా మీరందరూ ముందుకెళ్ళాలని, అమ్మ, అక్క, చెల్లి, విజ్ఞానవంతులు, ఎంతోమంది జ్ఞానులు, అలాగే వ్యవసాయదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, సమాజంలో అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, మన తెలుగు ప్రజలు, మన బాపట్లో వివేకవంతమైన ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఎందరో మహానుభావులు. అందరికీ ఈ సందర్భంగా లాస్ట్ ప్రెస్ మీట్లో వందనాలు తెలియజేస్తున్నా, నమస్కారం తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రజలే ప్రజాస్వామ్యం, ప్రజలే జీవితం, ప్రజలే ఒక సమాజం. వాళ్ళ కోసమే మన ఉండాలి. రాజకీయాల్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే 10 మందికి సేవా గుణం ఉంటేనే రాజకీయాలకు రావాలి. అటువంటి పరిస్థితుల్లో రేపు బాపట్ల ఉంటుంది. అలాగే అందరి సమాలోచనలతో పాలన సాగుతుంది అని ప్రజలందరికీ తెలియజేస్తూ అందరూ సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్కసారి అవకాశం ఉండి అందరి గుర్తు సైకిల్ గుర్తు, తప్పనిసరిగా ఓట్ ఫర్ సైకిల్ అంటూ మీ అందరినీ ఒక్కసారి ఆరాధిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.